సో డబ్ల్యూటీసీకి ఇండియా క్వాలిఫై అవుద్దా అవ్వదా అనేది అన్ని పాసిబుల్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, ఇంకా 2 టెస్టులు మిగిలినాయి కదా, ఆ 2 టెస్టులు మాత్రం గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతాం, ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. బట్ ఆ 2 టెస్టులు గెలవకుండా ఒక టెస్ట్ గెలిస్తే ఏమవుతుంది, 2 టెస్టులు ఓడిపోతే ఏమవుతుంది, అండ్ ఒకటి గెలిచి ఇంకోటి డ్రా అయితే ఏమవుతుంది, ఇలా అన్ని పాసిబుల్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక దీన్ని మించిన క్యాలిక్యులేషన్ అయితే ఉండదు. ఇది అల్టిమేట్ క్యాలిక్యులేషన్ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1, ఎర్లియర్గా చెప్పినట్టు 2 మ్యాచెస్ కనుక విన్ అయితే డైరెక్ట్ క్వాలిఫికేషన్, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, మనకి ఏమి కూడా అవసరం లేదు. ఒకవేళ అది జరగకుండా 2 మ్యాచెస్ కంటే తక్కువ ఏం జరిగినా, అంటే ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ డ్రా అయినా మనం పాకిస్తాన్, శ్రీలంక మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మా గురించి తెలుసుగా, గెలవమంటే అస్సలు గెలవం, అది ఇండియాకి ఫేవర్ అంటే అసలే గెలం, అదొక ఫ్యాక్టర్. ఇక పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే, ఒకవేళ 2 మ్యాచెస్ కానీ ఓడిపోయినాం అనుకో, మనకి ఇంకా సరిపోతుంది, ఆల్మోస్ట్ వీఆర్ ఎలిమినేటెడ్ అని చెప్తా. అయితే ముందే చెప్పినా కదా, ఒకవేళ ఒక డ్రా అయితే ఏంటి, ఒకటి గెలిస్తే ఏంటి అనేది. ఇప్పుడు అది క్లియర్గా చూద్దాం. ఒకవేళ మనం కనుక ఒక విన్ అయ్యి ఒక డ్రా మ్యాచ్ అయింది అనుకోండి, శ్రీలంక వాళ్ళు డెఫినెట్గా ఆస్ట్రేలియా వాళ్ళతో ఒక గేమ్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీలంక అలా చేయకపోతే అట్లీస్ట్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా వాళ్ళని 1-0తో ఆర్ 2-0తో ఓడగొట్టాలి. సో వీళ్ళు ఓడగొట్టినా మనకి ఫేవరే ఉంటుంది. అరే మీరు మళ్ళాదే ముచ్చట పెడతారు, మేము గెలవమంటే. లైక్ శ్రీలంక వాళ్ళు ఆస్ట్రేలియా మీద ఒక డ్రా చేసుకున్నా కూడా మనకు ఫేవర్లోనే వస్తుంది. లేదు మనం ఒక మ్యాచ్ విన్ అయినాం, ఒక మ్యాచ్ లాస్ అయినాం. సో ఈ కేసులో మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కేసులో శ్రీలంక ఆస్ట్రేలియాని 1-0 లేదా 2-0 తోటి ఓడగొట్టాల్సి ఉంటుంది. సో ఇది అయ్యే పనేనా అంటే, క్రికెట్ ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్ కదా. లేదంటే మళ్ళీ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా వాళ్ళని వైట్ వాష్ చేసేయాలి. సో ఇది జరిగినా కూడా మనకి ఫేవర్గానే అవుతుంది ఈ సినారియోలో. సో నెక్స్ట్ ఇంకో సినారియో ఉంది, అదేంటో చూద్దాం. ఒకవేళ 2 మ్యాచ్లు డ్రానే అయినాయి, ఇక ఇండియా ఏమి కూడా గెలవలేదు అప్కమింగ్ 2 మ్యాచెస్ కూడా, లైక్ ప్రీవియస్ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్నట్టు 4th, 5th కూడా డ్రా చేసుకుంది అనుకుందాం. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అనేది చూద్దాం. ఈ కేసులో కూడా శ్రీలంక వాళ్ళు ఆస్ట్రేలియాని 1-0 ఆర్ 2-0 తోటి కొట్టేసేయాలి. లేదా పాకిస్తాన్ వాళ్ళు సేమ్ ప్రీవియస్ సినారియో లెక్కనే సౌత్ ఆఫ్రికా వాళ్ళని 2-0 తోటి వైట్ వాష్ చేయాలి. సో ఈ రెండిట్లలో ఏది జరిగినా కూడా ఇండియా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇండియా కనుక 2 మ్యాచెస్ ఓడిపోయింది అనుకో, ఈ క్యాలిక్యులేషన్ ముచ్చట్లు మనకు అద్దిగా మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇండియాకి రిటర్న్ అయిపోవాల్సి ఉంటుంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఆల్రెడీ ఇప్పుడే మనం లెక్కలు వేసుకుంటున్నాం, ఐపీఎల్లో టేబుల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నట్టు, ఆ టీం ఈ టీం ఈ టీం ఆ టీం అన్నట్టు. ఆ సిచ్యువేషన్ వచ్చిపడ్డది, అంతవరకు మనమే తెచ్చుకున్నాం అనుకోండి. బట్ ఇట్స్ క్రికెట్, ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. దానికి మనం ప్లేయర్లు తప్పుపట్టలేం, మన స్టాఫ్ని తప్పుపట్టలేం, ఎవరిని తప్పుపట్టలేం. ఎప్పటి నుండో ఫైనల్స్కి ఎన్నోసార్లు వెళ్తున్నాం, అప్పుడు తీసుకెళ్లేది కూడా ఈ ప్లేయర్స్, ఈ కోచెస్, ఈ మేనేజింగ్ స్టాఫ్ వీళ్ళే కదా. సో ప్లేయర్స్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ రిజల్ట్స్ మన ఫేవర్లో కొన్నిసార్లు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పిచ్చి క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సేవ్ చేయండి. సో మైండ్ క్లియర్ అవుతుంది. అసలు ఇండియా క్వాలిఫై అవ్వుద్దా అవ్వదా అని బుర్రలు పగలగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదైతే ఫైనల్ క్యాలిక్యులేషన్ ఇన్ ది బెస్ట్ ఇక. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే క్రికెట్ బస్ తెలుగుని సపోర్ట్ చేయండి.